విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బోస్తా అప్పల నర్సయ్య ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు శుక్రవారం నిరసన ర్యాలీ చేపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు చూసి ఓట్లు వేసిన ప్రజల నెత్తిన శతకోపం పెట్టారని తెలిపారు. అనంతరం స్థానిక విద్యుత్ కార్యాలయంలో కరెంటు ఛార్జీలు తగ్గించాలని విజ్ఞప్తి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో 4 మండలాలకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏదైతే ఎన్నికల ముందు మీరు వాగ్దానం చేశారో మేము కూడా సంవత్సర కాల పాటు కూటమి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంటుందని చెప్పి వేచి చూద్దామన్న దూరంతో మేము కూడా మా పార్టీ అధ్యక్షులు కూడా వెయిట్ చేసే పరిస్థితి ఉంటే ఆ రోజు ఎన్నికల ముందు మీరు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని తొంగలో తొక్కి ఈ రోజు ప్రజల మీద భారం వేస్తుంటే మరి ప్రజల తాలూకా బాధలు ఇబ్బందుల్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎంత ఘోరం ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశారో ప్రజలకు ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఆ మాటను తొంగలో తొక్కి ప్రజల మీద భారం వేస్తుంటే పట్టుకోలేక ఈ రోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మరి నేను తెలియజేసుకుంటాను. ఈరోజు ఇది మన బాధ్యత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత. ఎందుకంటే ప్రజల పక్షాన నిలబడవలసిన అవసరం ఇంకా మనకుంది. ఈరోజు ఏదైతే చెప్పారో వాళ్ళు మీ అందరూ చూసారు, గ్రామాల్లోకి వచ్చి మనం ఏదైనా కరెంట్ ఛార్జీ పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు అతి తక్కువ కరెంట్ ఛార్జీలు పెంచడం ఒక ఎత్తు అయితే దానికి డిస్కమ్కి 45,000 కోట్లు ఇచ్చి ప్రభుత్వం తాలూకా డబ్బు ఇచ్చి ఈరోజు కొంతవరకు ప్రజల మీద మరి వెసులుబాటు కల్పించే కార్యక్రమం ఆ రోజు చేస్తే ఈరోజు నువ్వేం చెప్పావు ఎన్నికల ముందు కానీ మానాడులో కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ రోజు గ్రామాన్ని మీ కార్యకర్తలు తిరిగి బాదులే అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మెత్తి పోసావే. మరి ఈరోజు నాకు అవకాశం ఇవ్వండి, ఎక్కడా కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో కరెంటు ఛార్జీలు పెంచే పరిస్థితి ఉండదు, నన్ను నమ్మండి అని చెప్తే ప్రజలు నేను నమ్మి ఓటేస్తే వాళ్ళకి నెత్తి మీద చెడగోపం పెట్టారు కదా చంద్రబాబు.